చాలా మందికి ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ అనంగానే ఈ టీబీ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ మన లంగ్స్ లో ఉన్న ప్రాబ్లం మాత్రమే అనుకుంటారు. కాకపోతే టీబీ అనేది గర్భాశయంలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, బోన్స్ లో కూడా రావచ్చు. నేను మీ డాక్టర్ కుముద్ కాచిగూడ, డాక్టర్ కేర్ హోమియోపతి. ఎప్పుడైతే టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్, ఎప్పుడైతే ఈ కాక్స్ ఏదైతే ఉంటుందో మీకు యూట్రస్ లో, గర్భాశయంలో, లేకపోతే రిప్రొడక్టివ్ సిస్టమ్స్ లో, ఓవేరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్ లో, లేకపోతే యూట్రస్ లో ఉన్నది ఆడవాళ్ళు అంటే అది ఇన్ఫర్టిలిటీ కోసానికి ఒక చాలా పెద్ద కారణం. ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ ది యూట్రస్ కానీ ఓవేరీస్ అనేది కామన్ గా మనం చూస్తుంటాము. దీనికి లక్షణాలు అనేది జనరల్ గా చాలా రోజుల తర్వాత అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత ఎప్పుడైతే ఇన్ఫర్టిలిటీలో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కాకపోతే మీకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అన్నప్పుడు నార్మల్ గా డాక్టర్స్ మీకు క్వశ్చన్ చేస్తారు, మీకు కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడైనా బాగా కఫం అనేది వచ్చిందా, దగ్గు అనేది వచ్చిందా? సపోజ్ ఆన్సర్ ఎస్ ఉన్నదంటే డెఫినెట్ గా అప్పుడు మీకు డాక్టర్స్ అనేది ఈ ట్యూబర్క్యులోసిస్ ఏదైతే యూట్రస్ లో ఉన్నదని ఒక సస్పెక్ట్ ఉంటుందో దానికోసానికి టెస్ట్ అనేది రాస్తారు అండ్ మేజర్ కేసెస్ లో పాజిటివ్ వస్తుంది. మన ఇండియాలో 30-40% కేసెస్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలేని సమస్యలో ఒక రీజన్ అనేది ఉంటుంది, ట్యూబర్క్యులోసిస్, టీబీ ఆఫ్ ది యూట్రస్ అంటే గర్భాశయంలో టీబీ అనేది ఉండడం. కాకపోతే ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ట్యూబర్క్యులోసిస్ కోసానికి అది బాడీలో ఎక్కడైనా కూడా ట్రావెల్ కావచ్చు. ఇన్ఫర్టిలిటీలో జనరల్ గా బికాస్ ట్యూబర్క్యులోసిస్ అనేది 8 to 9 months ట్రీట్మెంట్ అనేది అవసరం వస్తుంది. అసలు హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ అనేది ఉందా? డెఫినెట్ గా హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో ఎప్పుడైతే మనకు అర్థం అవుతుంది దట్ ట్యూబర్క్యులోసిస్ అనేది పాజిటివ్ వచ్చింది, మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పాటు కూడా మన హోమియోపతి యూస్ చేసుకోవచ్చు. ఒక 1 hour గ్యాప్ ఇచ్చి హోమియోపతిలో, మన డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇది ట్యూబర్క్యులోసిస్ కోసానికి ఏదైతే రీజన్ ఉంటుందో మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇమ్యూనిటీకి మనం ఇంప్రూవ్ చేసుకుంటాం, దాని ద్వారా ట్యూబర్క్యులోసిస్ అనేది తగ్గుతుంది యూట్రస్ లో. అదే విధంగా మీ ఇన్ఫర్టిలిటీ అనేది జనరల్ గా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో సపోజ్ ఎప్పుడైనా మీకు డాక్టర్ చెప్పారు దట్ ఇన్ఫర్టిలిటీ ఉన్నది, పిల్లలేని సమస్యలో మీకు గర్భాశయంలో టీబీ అనేది డిటెక్ట్ అయిందంటే డెఫినెట్ గా మీకు గుర్తు రావాల్సింది మన డాక్టర్ కేర్ హోమియోపతి. వెంటనే కన్సల్ట్ అవ్వండి మన డాక్టర్ కేర్ హోమియోపతికి.